రామారావు గారు, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి వంశీకృష్ణ గారు చెప్పినట్లు సంవత్సరానికి 9 కోట్ల ఆదాయం వస్తున్నటువంటి కట్టడాలని తొలగించి 500 కోట్లతో అక్కడ రిషికొండ ప్యాలెస్ని నిర్మించి దాన్ని దేనికోసం నిర్మించారో చెప్పకుండా అవేం లేకుండా కూడా, అంటే ఆల్రెడీ రాష్ట్ర ఇబ్బందులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా. ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించారు, అది మీ మాటల్లో మీరేం చెప్తారు? ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అనేది మనకి గ్రేటర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మణిహారం విశాఖపట్నం. అక్కడ కేంద్రంగా కూడా మనం పరిపాలన చేయాలనే ఆలోచన విధానంతో కానీ, ఇక్కడ మనకు పెట్టుబడిదారులు కూడా విశాఖపట్నం అనువైనటువంటి ప్రదేశం అండి. ఇప్పుడు మనకు అంశం అండి, ఈ మధ్య అమిత్ షా తోటి ఒక మీటింగ్ పెట్టారు. ఎక్కడ పెట్టారండి? రాజధాని అమరావతి అయితే విజయవాడ దగ్గర పెట్టారు, స్ట్రైట్కి వచ్చారు. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, రామోజీరావు గారికి సంస్మరణ సభ చేశారు, 10 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఇచ్చించి. అది ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏంటి? రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త, ఆయన పార్టిసిపేషన్ ఏంటి రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ఆయన కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి? ఏదో టాటా గారు, రతన్ టాటా లాంటి వాళ్ళు చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే ఆయన తన సొంత నిధులను ప్రజలకు ఉపయోగించారు. ఇట్లా వేస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్. కరెక్ట్గా చూస్తున్నాం ఈరోజు 3 హెలికాప్టర్లు తిరుగుతున్నాయండి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి, లోకేష్ బాబు యువరాజుకు ఒకటి. ఈ 3 హెలికాప్టర్లు తిరగటం అది ఖర్చు కాక పిచ్చి పనులు చేస్తుంది మీరు. నేనేమంటున్నానంటే అసలు లోకేష్ గారు తిరిగేది అతని సొంత ప్రభుత్వ ఖర్చుతో కాదు. లోకేష్ గారు తన సొంత ఖర్చుతో దిగుతా ఉన్నాడు, అది ప్రభుత్వ ఖర్చు కాదు, గుర్తు పెట్టుకోవాలి. రామోజీరావు గారు స్టేట్ ఏం చేశారని అడుగుతా ఉన్నారు. కోవిడ్ సమయంలో 25 కోట్ల రూపాయలు వెచ్చించారు. రైట్ వంశీ గారు మాట్లాడండి. రామారావు గారు చెప్పండి మాట్లాడండి. చందు గారు ఇంజక్షన్ దాంతో వీళ్ళు వచ్చి ఇంటరప్ట్ అవుతా ఉంటారు, వినరు. 10 సంవత్సరాల పాటు సీరియస్ డిస్కషన్ జరిగేటప్పుడు ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? 10 సంవత్సరాల పాటు విభజన చట్టంలో రాజధాని హైదరాబాద్ లో వాడుకొని తర్వాత మనకు రాజధాని నిర్మాణం చేసుకోమంటే వీళ్ళు ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో కేసు ఉందనేటువంటి నెపంతో ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి తాత్కాలిక సచివాలయం టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామారావు గారు ప్లీజ్ రిషికొండ గురించి మాట్లాడదాం. రామారావు గారు ప్లీజ్ రిషికొండ గురించి. వంశీకృష్ణ గారు ప్లీజ్. రామారావు గారు రిషికొండ గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మణిహారము. ఈ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక గృహం లేకుండా, సరైనటువంటి వసతి లేకుండా పరిపాలన కానీ, లేకపోతే నుంచి డీల్స్ కానీ, ఆ ప్రపంచ స్థాయి ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణాలనుకుంటున్నామో అది చేయడానికి ఒక వేదిక అవసరం లేదండి. పిచ్చిపోయినని మాట్లాడతారేంటి? నాకు అర్థం కావట్లా. ఇది వాడుకోవడం చేత కాదు. ఇప్పటికి 10 నెలల పాటు దాన్ని ఉపయోగించుకోవడం చేత కానటువంటి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వానికి ఇది పిచ్చి పనులుగానే కనపడుతుంటాయి. నేనేమంటున్నానంటే ఇది క్లియర్ గా ఒక మణిహారము. దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు నిన్న వచ్చినాయండి. దావోస్ వెళ్ళొచ్చారు. ఎందుకు రాలేదంటే అమరావతి చూసాం మనం, అది శివరామకృష్ణ కమిటీ కూడా వ్యతిరేకించింది. విజయవాడ వరదల ప్రభావంతో పెట్టుబడులు అంత స్పీడ్ రావట్లేదు. ఇది అర్థం చేసుకోవాలా. వీళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అని చెప్పారా లేదండి? ఆర్థిక రాజధానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వస్తువు అవసరం లేదా? ఒక వేదిక అవసరం లేదా? చెప్పండి. ఇది మీరు ప్రజల్లో అసలు చులకనవుతారు. ఎందుకంటే ఈ రకంగా అబద్ధాలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం మానుకోవాలి. నేనేమంటున్నానంటే మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో భూములు దోచుకోవాలా? గీతం యూనివర్సిటీకి 100 ఎకరాలు కట్టబెట్టారు కదా, పక్కనే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి ఎకరాలు కట్టబెట్టారు. అవేమి ఇప్పుడు ఉపయోగంలోకి రాలేదు. ఎందుకు ఉపయోగం రాలేదని? అది వేస్ట్ అవుతుంది, ప్రభుత్వ ధనము, ప్రభుత్వ వనరులు. అది మాట్లాడండి చేత అయితే. ఇక్కడ క్లియర్ గా ఒక పర్మనెంట్ సెటప్ గా రాజధానిలో ఒక మణిహారం లాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తే దాన్ని ఆహ్వానించాల్సింది పోయి అందరూ మరలా కూడా చెప్తున్నారు. శివపార్వత గారు కూడా ఆహ్వానిస్తున్నారు. నేను ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఒక పక్కనేమో డబ్బులు ఉడతాయని అంటున్నారు, మరో పక్క డెలిగేట్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్స్ కానీ, లేకపోతే మన వ్యవహారాలు కానీ అక్కడ నడపాల్సినటువంటి ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నారే. ఇది మనం అప్గ్రేడ్ ఉండాలి.
అప్డేట్ వర్షన్ లో ఉండాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆయన కట్టుకున్న బిల్డింగ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము delegates కాదు కాదు రామారావు గారు, శివపార్వతి గారు కాదు శివపార్వతి గారు ఆల్రెడీ అక్కడ జరగకూడదు జరిగింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని విషయం మీద మాట్లాడారు, కానీ మంచి పని చేశారని చెప్పాలా. కొట్టేశారు కదా. విశాఖలో అక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు హుదూద్ ఇలాంటివి వచ్చినప్పుడు అది రక్షణగా ఉంటుంది, దాన్ని కూల్చి కట్టాల్సినటువంటి అవసరం లేదంటే అది కూడా మాట్లాడారు. దాని గురించి మీరేం చెప్పలేదు. రైట్. ఒక అంశం అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ వేదికగా అక్కడ నుంచి పరిపాలన చేసి పక్కనే ఉన్నటువంటి అక్కడ మనకి భీమిలి వరకు కూడా డెవలప్ అవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వేదికగా నుంచి పరిపాలన కార్యకలాపాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అఫిషియల్ ఏదైతే అధికారిక కార్యక్రమాలన్నిటినీ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ పాలనా అంశాలు కానీ అన్నిటి కూడా ఇతర దేశాల వాళ్ళు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక వేదిక. ఇప్పుడు ఎందుకు మనం వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా మామూలు హోటల్స్ ఉండొచ్చు కదా, ఎందుకు మరి టీడీపీ వాళ్ళు మరి సేవ్ చేసేటటువంటి వాళ్ళు లగ్జరీ హోటల్స్ లగ్జరీ. సరే సరే ఓకే ఓకే రామారావు గారు మీరన్నట్టు దాని గురించే మీరన్నట్టు నిజంగా ఫారెన్ డెలిగేట్స్ రావాలి, అది జరిగారని కట్టుదామని అనుకుందాం. స్క్వేర్ ఫీట్కి 24,000 ఖర్చు ఎందుకు చేశారు? బాత్ టబ్కి 35 లక్షలు ఏంటి? ఇట్లా ఒక్కొక్క ఫ్యాన్కి 3 లక్షలు ఏంటి? ఇంత ఖర్చు అవసరమా? ప్రజాధనం ఇంత ఉపయోగించాలా? ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి ఎల్ఎన్టీకి స్క్వేర్ ఫీట్ ఎంత ఇచ్చారో కనుక్కోండి. నేనేమంటున్నానంటే అది తాత్కాలికమైనటువంటి విషయం కాదు, అది ఒక లెజెండరీ బిల్డింగ్. దానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి నిర్మాణం చేసినప్పుడు దానికి ఎస్టిమేట్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి డిజైన్ అది. మనం కూడా మనమేమో హైఫై ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే వాళ్ళకి విపక్షంగా కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పుగా రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. రైట్ మాట్లాడదాం. మళ్ళీ మరొక గెస్ట్ కూడా ఉన్నారు, శీలం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, వారేమంటారు విందాం. వెంకటేశ్వర్ గారు, రిషికొండ ప్యాలెస్ను చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా వాడుకోబోతుంది అనేది ప్రస్తుతం చర్చ. దానికి సంబంధించి మీ పాయింట్ ఏంటి? మీరేం మాట్లాడతారు? దీనికి ఉన్నత స్థాయి అనుభవజ్ఞులు